హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. నందమూరి బాలకృష్ణకి టెంపుల్కి ఏదో అవినవ సంబంధం ఉంది. ఆయన సినీ కెరీర్లోని ఒక్కసారి గమనిస్తే చాలా చిత్రాల్లోని ముఖ్యమైన సన్నివేశాలు టెంపుల్లోనే తెరకెక్కాయి. బహుశా ఆయనకి ఉన్న ఆధ్యాత్మిక భావాల వలన దర్శక రచయితలు ఆ దిశగా ఆలోచిస్తున్నారేమో. పైగా ఆ సీన్స్ అభిమానులకు కానీ ప్రేక్షకులకు కానీ థియేటర్స్లో పూనకాలు తెప్పిస్తాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలే అందుకు ఉదాహరణ. చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్యతో భారీ హిట్ ని అందుకున్న బాబీ దర్శకత్వంలో బాలయ్య కొత్త మూవీ తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. 2 నెలల క్రితం విడుదలైన గ్లిమ్స్ తో అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా సరికొత్త బాలయ్యని చూడబోతున్నామనే విషయం కూడా అందరికీ అర్థమైంది. ప్రెజెంట్ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ స్కెడ్యూల్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక భారీ టెంపుల్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలైట్ కానున్నాయని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలతో బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన గత చిత్రాలని గుర్తు చేసుకుంటున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని పార్టీ అడిగిన ఊర్వశి రౌటేలా ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. విలన్ గా యానిమల్ బాబీ డియోల్ చేస్తున్నారు. కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కూడా బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో ఇది 109వ చిత్రంగా తెరకెక్కుతుంది.